హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్య. ఏపీలో అరెస్టులకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. వల్లభనేని వంశీకి ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన కేసులకు సంబంధించి అన్నింటిలో కూడా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరోవైపు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన వ్యవహారం మీద కూడా హైకోర్టు సీరియస్ అవుతూ వచ్చింది. తప్పు జరిగిందా లేదా అనేది చెప్పాల్సిన బాధ్యత మాది, మీరు విచారణ మాత్రమే చేయాలంటూ కూడా పోలీసుల మీద ఆంక్షలు విధిస్తూ పోలీసుల మీద కొంత సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని చెప్పేసి వైసీపీ నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు కూడా ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా నడుస్తున్నటువంటి లిక్కర్ కేసు మీద ఇప్పటికే ఈడీ విచారణ కంటిన్యూ చేస్తూ ఉంది. కసిరెడ్డికి సంబంధించి దాదాపు 2 రోజుల పాటు ఈడీ విచారణ చేసింది. దాంతోపాటు మిగతా వ్యక్తులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా ఈడీ విచారణ చేస్తుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. కోర్టులు ఇచ్చినటువంటి డెలిబరేషన్స్ కావచ్చు, అలాగే పోలీసుల మీద ఆంక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం కూడా మనం చూస్తున్నాం. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో వల్లభనేని వంశీ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి బెయిల్ అయితే అంటే కోర్టులకు సంబంధించి ఒక ఊరట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులకు సంబంధించి ఉన్నటువంటి అంశానికి సంబంధించి చూస్తే కోర్టులు చాలా సీరియస్గా పోలీసుల తీరుపైన కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, చాలా సీరియస్గా వాళ్ళైతే ఉన్నారు. ఈ బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఒకటి పొలిటికల్ వెంజంట అన్నదానికి ఒక గౌరవ న్యాయస్థానాల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని పణంగా పెట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రాజకీయ ఆనందం పొందుతున్నారో ఒకసారి గమనించుకోగలిగితే, ముఖ్యంగా ఈ వంశీ, గతంలో పోసాని కృష్ణమురళి, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్గా ఇవన్నీ చూస్తే కొండందవి ఎలకనే పడుతున్నారు. ఇప్పుడు పీటీ వారెంట్లు ఏవైతే ఉదాంతరతోటి ఆ ల్యాండ్ స్కామ్ ఏదో చేసాడు వంశీ అన్నది ఊరాయిల్లే చేసిండ్రు. మీ ఆయనలోనే మీరే ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సార్ గుండె గీసి ఇంట్లో కూర్చోబెట్టరు ఎమ్మెల్యే ఓడిపోయి. ఏం చెప్పాలి? అలాంటి విషయాల మీద ఏమైనా మాడదాం అంటే డిబేట్ చేయడానికి గౌరవ న్యాయస్థానం ప్రొసీడింగ్స్ చూసుకుంటే ఏంటి, కట్ పేస్ట్ చేసి తీసుకొచ్చారా, లేకపోతే ఒకటి దగ్గర వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా ఇంకోటి అరెస్ట్ చేస్తున్నారా, ఇవన్నీ గౌరవ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసి అడుగుతుంది. కానీ అవుట్కమ్ ఏంటంటే పోలీస్ కస్టడీ, ఈ కస్టడీ అని చెప్పిన దానికి ఏ రోజుకి ఆ రోజు తాత్సారం చేసుకుంటూ ఇంకో పీటీ వారంట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళు 100 రోజులు 150 రోజులు దీని మీద నడిపిస్తున్నారు. ఓకే, అంటే ఈ నడిపించడం వరకు ఓకే, కానీ మీరు పెట్టేటువంటి కేసులు ఏం పెడుతున్నారో ఏంటి మీకైనా అర్థమవుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ని కోర్టులు రైజ్ చేస్తున్నాయి. మీరు ఇవాళ చెప్తున్నారు సార్, నిన్న ఇస్తున్న 2 కేసులకు ఒకేసారి వచ్చింది కాబట్టి అసలు వాస్తవానికి కంటిన్యూస్గా ఈ కేసుల ఈ సంవత్సరం పర్యావరణలో పెడుతున్న ప్రతి కేసు మీద గౌరవ న్యాయస్థానం ప్రశ్నిస్తుంది అవే అంశాలు. ఇది గత ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి ఈవెన్ డీజీపీని అలా వాళ్ళు నిలబెట్టేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈసారి అయితే నాకు అసలు అర్థమే కావట్లేదు కోర్టు పరంగా ఎందుకు ఇంకా సమ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎనీవే, అది ఫ్లెక్సిబిలిటీ అని కన్నా ధర్మ పరిరక్షణ మాత్రం ఏదో రూపంలో జరుగుతుంది. అదైతే అది ఒప్పుకొని తీరాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో తీరా. ఎందుకంటే మనం కొన్ని సీరియస్నెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి చూస్తే, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎలా కొట్టారో చూసాం పైశాచికంగా చీరాల్లో తెనాల్లో. సో దీనికి న్యాయస్థానాలు వాళ్ళ కొన్ని అంశాలని పరిధిలోకి తీసుకున్నప్పుడు, పరిగణనలోకి తీసుకునే విపరీతమైన చర్యలు ఉంటాయి. వాటి మీద వాళ్ళకి ప్రాథమిక అవగాహన లేకుండా నడిపిస్తున్నారు అట్లా వ్యవస్థని. వ్యవస్థ నడుస్తున్న విధానం చూస్తే మనం ఏదో గతంలో చూడండి రాజారెడ్డి రాజ్యాంగమా, ఎవరికి నచ్చిన రాజ్యాంగాలు రాసుకున్నట్టుగా ఎవరు నచ్చిన ప్రవర్తనలు మాట్లాడుతున్నప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వాస్తవికతకి దగ్గరగా కనబడుతుంది. గతంలో వాళ్ళని అభాండాలు వేసి కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పమంటే అది తప్ప అన్నీ చెప్పుకుంటూ వస్తారు. అదే సిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అదే చెప్పారు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ డైరెక్ట్ చెప్పాడు ప్రభావితం చేసేస్తారని. డెవలప్మెంట్స్ ఏంది ప్రభావితం చేసేది? ప్రభావితం చేస్తలేదు, మేము చెప్తాం డైరెక్షను. ఒక కేసులో ఒక వ్యక్తికి రిమాండ్ ఇస్తున్నప్పుడు కానీ లేదంటే కండిషనల్ బెయిల్స్ ఇస్తున్నప్పుడు న్యాయస్థానం చెప్తుంటుంది వ్యక్తులను ప్రభావితం చేయకూడదు, మీకు సంబంధించిన కార్యకలాపాలు మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, దీనికి సంబంధించిన ఏవి చేయకూడదు అన్నది ఎప్పుడైతే వాళ్ళు తీవ్రంగా చెప్తూ ఉంటారో అది వీళ్ళే స్పెషల్ డిస్క్రిప్షన్ తీసుకుని ఆ పీపీలు ప్రాసిక్యూటర్ జనరల్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తుంటే మరి న్యాయస్థానానికి ఒక పరిధి ఉంటుంది కదా. ఇదేదో ఒక సినిమా ఉంది, హిందీ సినిమా ఒకటి, అందులో కూడా ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, అతను ఈవెన్ ఈ టేక్స్ జడ్జ్ ఇంటూ ఆల్సో ఇంటూ దిస్ ఫోల్డ్. ఏదో మాట్లాడితే జడ్జికి ఒక డిసిషన్ తెలియజేయడం స్టార్ట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో ఒకసారి చూడమని ఉంటుంది సరే. అంటే తీర్పులు ఒక్కొక్క బెంచ్ సినిమా ఒక్కొక్క బెంచ్కి ఒక్కోలాగా ఉండొచ్చు, కానీ ఫైనల్గా ట్రూత్ అనేది బయటికి రావాలి కదా. వచ్చి తీరుతుందండి. ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లీడ్స్ అప్ టు సుప్రీంకోర్టు.
సుప్రీంకోర్టు వెరడిక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏముంటుంది పరిస్థితి చెప్పండి పజలింగ్. సుప్రీంకోర్టు అయితే ఖండిస్తూ ఉండదు కదా. చాలా ఖండించడాలు ఉండవు. డెఫినెట్లీ గివ్ ఏ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఒక్కొక్క దానికి జలక్. ఓకే. సో అయితే ఇవి కొంచెం రిలీఫ్లుగానే భావించవచ్చా కోర్టులకు సంబంధించి వస్తున్నటువంటి అరెస్టులు కానీ ఈ పరిణామాలన్నీ? సార్ ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ నాన్ సెన్స్. కోర్టు పరంగా ఎవరికైనా రిలీఫ్ ఉంటుంది. బెయిల్ వేసుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చు. ఇప్పుడు సజ్జల భార్గవ్ ఉంది కేసు, అరెస్ట్ చేయొద్దన్న దాని మీద పిలుస్తున్నారు, ఇంట్రాగేషన్ నడుస్తుంది 5 పొద్దు నుంచి సాయంత్రం దాకా. కానీ ఇక్కడ బ్యాక్ ఎండ్లో నెరేటివ్స్ని ఎలా డెవలప్ చేస్తారు ఈ తపేల ఛానల్ చూడండి. మీడియా వాళ్ళు అలా కదండి, ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ ఎట్లా అంటే లోపల జరిగేది ఏంటి అనేది ట్రూత్ బయటకు రావట్లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బయట అసలు ఎలా వస్తాయి సార్? ఇప్పుడు నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఏం ఇన్వెస్టిగేట్ చేసాం వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తారు? అసలు చెప్పకూడదు. నేను వచ్చి చెప్తానా? నన్ను 3 దెబ్బలు వేసారండి, అది ఒక్క రఘురామకృష్ణరాజు గారికి వెళ్ళింది, నన్ను కొట్టారని చెప్పడం. ఓకే. విచారణ బయట పెట్టాల్సిన బాధ్యత ఉండకూడదు పోలీసులకి, అది సీక్రెట్ గా జరిగేటువంటి ఖచ్చితంగా సీక్రెసీ ఉంటుందండి. వాళ్ళు లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే హౌ దే కెన్ ప్రూవ్ ఇన్ ద రెస్పెక్ట్ కోర్ట్స్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ విచారణ జరుగుతున్నప్పుడు ఇలా చెప్పేశారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేశారు, రేపు తాడేపల్లికి వెళ్ళి అక్కడ ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేస్తారు, ఇలాంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక విచారణ జరుగుతున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి ఒక అంశాన్ని అలా బయటకు వచ్చి మీడియాలో ఇంత పెద్ద ఎత్తున చెప్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ప్రోపగండా చేస్తున్నారంటే అది ఎవరు లీకులు ఇస్తున్నట్టు, లేదంటే ఇంకెవరో ఏదో ప్రభావితం చేస్తున్నట్టు? దాంట్లో ఎవరు లీకులు ఇవ్వడు సార్, మీడియా ట్రయల్ అంటారు దాన్ని. మీడియా ట్రయల్ చేసేస్తుంటుంది, వాళ్ళే ఉరిశిక్ష చేసేస్తారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేయాలి. ఎందుకంటే చంద్రబాబు గారికి ప్రామిస్ ఇచ్చారు, సార్ మిమ్మల్ని లెక్కర్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి, స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేశారు కాబట్టి అంతకన్నా ఎక్కువ రోజులు మా ప్రకారం అయితే 2 సంవత్సరాలు సార్ సెక్షన్లన్నీ ఎదుగుతున్నాం, ఈ కార్యక్రమం ఉన్నారు వాళ్ళు. అవుతుందా? ప్రాక్టికల్గా అవుతుందా అంటే అవుతుందో చూద్దాం. ఇలాగే గతంలో అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఇంతే అడవాడు చేస్తే ఇదే వేదికల్లో మనం ఆడినవి ఉదంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీతో కలిసిపోతారు, ఇలాంటి చర్చలు చాలా జరుగుతూ వచ్చాయి కదా. అలాంటివి మాడతారు వాళ్ళు. మరి ఏంటి సార్ ఇప్పుడు ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఏంటారు పరిణామాలు? చెన్నై ఛత్తీస్గఢ్ కేసుల్లో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయితే గౌరవ సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షంతలు వేసిందో అందరికీ తెలిసిన విషయాలే. ఎన్నో లవమనేది సార్, ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీని యాంటిసిపేట్ చేసి ఐడెంటిఫై చేసి ఇది జరిగింది, ఇంత అవుట్కమ్ మేము పట్టుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేను మీరు కదా ఈడీ జప్తు చేసింది, అట్లా ఇక్కడ ఎక్కడైనా జప్తులు కానీ లేదంటే ఎంత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరిగింది అనేది అట్రిబ్యూట్ చేసే సిసిఎల్ రిపోర్ట్ ఉంది సార్. అక్కడ జిఎస్టీకి వచ్చింది, జిఎస్టీ కట్టలేదని చెప్పేసి ఒకటి ఉంది. నెక్స్ట్ అది వేరే, అసలు ఆ ట్రాక్ అదంతా ఇష్యూ వేరే కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ నుంచి పూణే నుంచి అట్రిబ్యూట్ అయింది, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్ కన్ఫైన్ చేసింది, ఇన్వాల్వ్ అయ్యి ఎన్ని ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఆస్తులు జప్తు చేసింది. అక్కడ కదా కేసు ముందుకెళ్ళింది. ఇక్కడ ఈ సర్కమ్స్టాన్సెస్లో ఎవడో కసిరెడ్డి గడి చెప్పాడు, లేకపోతే విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మీద మంటెక్కిపోయి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ అడుక్కోవాలి. న్యాయస్థానం అవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది అనుకుంటున్నారా? న్యాయస్థానానికి ఆధారాలు కావాలి కదా, మాటలు కాదు, అక్కడ పనికిరావు కదా. న్యాయస్థానం ఈ రోజు కూడా ఆధారాలు పెట్టలేక కదా తిప్పలు పడుతుండ్రు. ఇంకో వారం రోజులు టైం ఇవ్వండి, ఇంకో 5 రోజులు టైం ఇవ్వండి. ఓకే, అప్పుడు ఆ కోర్టు కూడా చెప్తుంది 3rd డిగ్రీలో అవి ప్రకటించడానికి వీల్లేదు, లాయర్ సమక్షంలో జరగాలి, స్టిపులేటివ్ టైంలో చేయాలి, ఇవన్నీ చెప్తుంది కదా. మీరు ఇటు నుంచి నరుక్కొస్తే కోర్టు కూడా అటు నుంచి నరుక్కొస్తుంది. కోర్టులో అది నేను అదే చెప్తున్నా, కోర్టుల్లోనేమో ఒక విధంగా ప్రొసీడింగ్స్ వస్తున్నాయి, అక్కడి నుంచి ఒక విధంగా వస్తుంది, వీళ్ళు చేసే పనులు మాత్రం ఒక విధంగా ఉన్నాయి అనేది ఒక ఆరోపణలు. నేను అదే చెప్తున్నాను సార్, లైవ్లు నడుస్తుంటాయి అవి ఆర్గ్యుమెంట్స్, వినండి. వినేవాడన్నా మాట్లాడితే దాని మీద మాట్లాడవచ్చు. వినకుండా వీడికి ఇక కవయిత్రి మొలలా గంటలతో నేను ఇలా పొడిచి రాసేస్తాను వార్తలు అంటే, అలాడైతే వాళ్ళు పచ్చల్లో మిగిలిన నూనెతో రాసేస్తారు ఎర్రింకు ఆ జిడ్డు వార్తలు. మనం ఏడు చేస్తాం దానికి. సరే, అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు కొంత ఏదో జరుగుద్ది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది కదా. అందుకోసం ఏదైనా జరిగితే చర్చ పెట్టండి, జరిగితే చర్చ పెట్టడంలో తప్పులేదు. జరగబోద్ది అనేటువంటి ఒక ఇల్యూజినేషన్ అంటారా, లేదంటే ఇమాజినేషన్ అంటారా, ఇలాంటివి ఉంటాయి కదా. దాంతో నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు లిక్కర్ కేసు జరుగుతుంది అని వీళ్ళు సృష్టిస్తే బ్రహ్మానందం గారు ఎవరైనా చేయగలరు? మీరు చెప్పే ఆ సినిమా ప్రకారం చెప్తున్నారంటే సృష్టించి దాన్ని బట్టి స్క్రిప్ట్ నడిపించేస్తున్నారు. నడపలేండి, ఎన్నాళ్ళు నడుపుతారు చూద్దాం. ఇది కూడా ఓకే ఓకే సరే. న్యాయస్థానం కరెక్ట్గా ప్యానెల్ కలిపి రెడీగా ఉంచుతుంది, మామూలు చెల్లని కొడుతుంది. కోర్ట్స్ ఇంత ముందులాగా ఇప్పుడు చాలా సీరియస్ డెలిబరేషన్ చేస్తుంది, చాలా సీరియస్ ఖచ్చితంగా చేస్తాయి సార్, ఎప్పుడు అలాగే చేస్తాయి. మనం ఈ మధ్యన ప్రతి ఒక్కరు ఎంతోసియాజంగా అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయి, గౌరవ జడ్జి గారు ఏం మాట్లాడారు, మనం వినే క్యూరియాసిటీ పెరిగింది కాబట్టి మనకి వాస్తవాలు వస్తున్నాయి. అది ఈ తెప్పలగల రాసినవే కదా, ఠా 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 అని దీపాలు బాంబులు పీల్చుకుంటూ వార్తలు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మీద కూడా వరుసగా హైకోర్టులో ఎన్ని కేసులు, ఏ పథకం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా కూడా కేసులు పెట్టి వాటిని ఆపినటువంటి దాఖలాలను కూడా మనం చాలా చూసాం కదా.
జరుగుబాటు అంటారు. మనకి లోపల జరుగుతుంది అన్నప్పుడు ఏదైనా చేస్తారు, జరగనప్పుడు సరే. ఇంకొక ఇష్యూ సార్, ఉద్యోగులకు సంబంధించి ఒక ఇష్యూ ఉంది. ఉద్యోగులకు సంబంధించిన అధ్యక్షులు మాకు సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. దాదాపు ఏడాది అవుతుంది వచ్చేసి అధికారంలోకి వచ్చి. మా పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక 5,000 కోట్లు ఉన్నాయి, ఆ బాకీల్ని రిలీజ్ చేస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారనేటువంటి ఒక ప్రతిపాదన వాళ్ళు తీసుకు. గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేసి ఆయన్ని దించేశారు, కూటమిని గెలిపించారు. ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి మాకు ఉందంటూ కూడా వాళ్ళందరూ గగ్గోలు పెడుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం ఎవరు ఎంప్లాయీస్ అసోసియేషన్. మీకు మన అశోక్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన అడుగుజాడు అద్దరు షర్ట్లు వైట్వి ఇస్త్రీలు చేసుకుని రెడీగా ఉండండి, అందరూ రాజకీయ అరంగేటమే చేసేస్తే సరిపోతుంది. అదే మీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసేది, అదే కంటిన్యూ అయిపోయి ఏమి చేయరు మీరు. ఊరికే మాకు అరవడి ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చారు కదా, తెచ్చుకోవడం కూడా మీకు నచ్చిన ప్రభుత్వం కంటిన్యూ అయిపోయింది, ఏం పర్లేదు. అదే ప్రమాదం, అదే సొల్యూషను. వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా అదే. సరే, డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో ఎవడైనా సరే హెచ్ఆర్ అడుగుతున్నాను, మీకు ఫైనాన్స్ అడుగుతున్న రిలేషన్స్ ఉండవు. అరే ఈరోజు జీతం వస్తుంది లేదని సాయంత్రంకి వెళ్ళి అడగరు మీరు, లేదా మనకు బిల్లు 2 రోజులు వచ్చేలాగా ఉంది, 2 రోజుల తర్వాత వస్తుంది. అరే ఏంద్రా ఈ బిల్లు ఎందుకు ఆగిందిరా అంటే, తీసుకెళ్ళాలి దాన్ని ఏదైనా పోసారు, దీన్ని ఏదైనా పోసారంటే, అది ఈతో పాటు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ అడుగు కూడా జీతం రావట్లే కదా, గుడ్డుగురంగా ఫలితవుతుండే. ఎవరిని వెళ్ళి మా జీతాలకు రావాల్సిన డబ్బులు ఎట్టుపోతున్నాయి, మా పీఎఫ్కి రావాల్సింది ఇది, గ్రాట్యుటీకి పోవాల్సినవి, నువ్వే కాపాడుకున్నాడుకి నీకు ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని అందరినీ కాపాడుతాను, మేము భ్రమంలో ఉన్నామంటే మా జడ్డితనం అది. అంటే వాళ్ళు అడుగుతుంది కూడా పెద్ద కదా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ముందు వాళ్ళకి ఒక రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు 5,000 కోట్లు రిలీజ్ చేస్తే ఒకేసారి 5,000 కోట్లు పట్టుకెళ్ళిపోయిన ఒకేసారి కాకపోయినా విడతల వారీగా రిటైర్ అయినాడు ఎవరికైనా రాలేదన్నాడు ఆడు మాట్లాడమనండి. వాళ్ళ తరపున నేను రిటైర్ అయ్యాను, నాకు డబ్బులు యూనియన్ వాళ్ళ మీరటోళ్ళు భరించండి, నేనైతే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేయను. వేస్ట్ క్యాండిడేట్లు యూనియన్ అంటే. పని మనం జీతాలు కష్టపడి నానా తెప్పలు పట్టి ట్యాక్సీలు కడితే పని చేయకుండా ఆడుకు తిరిగే వాళ్ళు ఎవరంటే యూనియన్లో ఉన్నవాళ్ళు. వాళ్ళ వల్ల వాళ్ళకే ఉపయోగపడినప్పుడు దేనికి దిక్కుమాలు యూనియన్లు అంటాను. ప్రభుత్వాలు మార్చడానికి ఎలక్షన్ డ్యూటీలు వేసి ఓట్లు ఇటు గుర్తారు, అంతకన్నా ఇంకెట్లేదు. వాళ్ళు గుద్దుతారు ఏదో పక్కన పెడితే వాళ్ళ బాధలను ఆ పిఆర్సీ అన్నారు, లేదంటే ఆ ఇంక్రిమెంట్ అన్నారు, పాతది అన్నారు, కొత్తది అన్నారు, అది మారుస్తారన్నారు, ఇది మారుస్తారన్నారు, చాలా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏది లేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మారుస్తారంటారు సార్. వాళ్ళు రాజకీయ నాయకులు చదువు సంజయ్ లేనాడు, తెలివితేటలు లేనాడు. నీ బుర్ర వేసింది నీ మొహానికి ఆ పేఎఫ్ గ్రాట్యుటీ అనేది ఏళ్ళ తరబడి వస్తుంటే దీన్ని మారుస్తానంటే అప్పుడు చేయి ఉద్యమం. దేనికి మారుతున్నారు నువ్వు అని, అసలు దేనికి మార్చుకోవాల్సి వస్తుందో చెప్పు ఫస్ట్ అండి. దాని మీద ప్రజలకు ఎప్పుడైనా అవగాహన కల్పించావా? ఏదో ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమే కావాలి మాకు, కొత్తదొద్దు, ఇలాంటివన్నీ నీకు నచ్చింది ఇవ్వడానికి వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, వాళ్ళకి ఎందుకు నచ్చింది పాతదే. ఓపీఎస్లు ఓపీఓ యూనివర్సిటీలు మాకెందుకు ఇవన్నీ? ఓకే, సో ప్రభుత్వానికి అయితే న్యాయం జరిగే పరిస్థితి ఉందో. నేను ఎల్ఐసీలో పనిచేసిన, నేను పెన్షన్ కోసం పోరాటం చేసిన వాళ్ళు నేను ఉన్నా యూనియన్స్లో. ఏం చేసామో అది తెలుసు. మేము ఆఫీస్లో ఎగ్గొట్టి ఏ రోజు పనులు చేయలేదు. నిరసన తెలిస్తే నిరసన తెలియజేసి ఆగస్టుకి ఎల్ఐసీలో పెన్షన్ సాధించుకున్న వాళ్ళు మేము కూడా ఉన్నాం. పనులు ఎలా అవుతాయో ఏం చేయాలో తెలుసు. ఇప్పుడున్న యూనియన్లు ఎందుకు ఎల్ఐసీని పనంగా పెడుతుంటే ఎక్కడా లేరు. గతంలో ఉన్న యూనియన్లు ఆ స్ట్రెంత్ ఏది అవుట్కమ్ వచ్చే పరిస్థితి లేదంటారా? వీళ్ళతో ఏం కాదు సార్, వీళ్ళకి ఎప్పుడైతే రాజకీయాలు ఏలేడతారో వీళ్ళ సీట్స్ ఇరిగిపోయిందని అర్థం. అంటే ఒక మేర డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా సార్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకుంటాయి. మళ్ళీ రావాలన్నా మళ్ళీ ఓడిపోవాలన్నా వాళ్ళు కూడా ఎంతో కొంత మేజర్ రోల్ ప్లే చేస్తారు కదా. గత ప్రభుత్వం తెలియదేటే మేజర్ రోల్ ప్లే చేస్తారని. చంద్రబాబు గారికి తెలీదా 2014 నుంచి 19 తర్వాత వీళ్ళు మన కొంప ముంచుతారని ఆ పడి తెలియదు ఆయనకి. తెలిసే జరుగుతుంది అనేది కదా. తెలిసే జరుగుతుంది. వీళ్ళ పని వీళ్ళకి ఒక్కతో ఒక వంకర బుద్ధి అండి. వీళ్ళు మారరు, అది కాన్స్టెంట్ చేయండి ఫస్ట్. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, మళ్ళీ చెప్తున్నా. ఒక్కరోజు ఎక్కడ దొంగ వచ్చిండ్రు అలాగో కిలకల మన పొట్టలో సేవలు వచ్చినట్టు వచ్చారు. ఎర్ర సాయంత్రం కంటే ఏడ దొంగలు అక్కడే గుప్చెప్పు గుడుగుడు కొంచెం కొండరాగానే ఇంటికి పోయారు, తట్టపొట్ట సర్దుకుని ఆయన కోపం ఉంచారు లాస్ట్కి. ఇదే జరుగుతుంది, అంతకన్నా ఇంకేంటి జరగదు. వీళ్ళు చేసి పని అదే. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అదే జరుగుతుంది అంటారు. 14 చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది. వీళ్ళే కొంప ముంచారు, వీళ్ళే ఉండి నమ్మరు. వీళ్ళతో మనకి సంబంధం లేదు. వీళ్ళు చేసి కోతి పనులు చేస్తారు. వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేయకూడదు ఫస్ట్. వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వేయకుండా ఎవడన్నా తీసుకొస్తే ఊరికైనా ప్రభుత్వాలు ఆ పని చేస్తారు. చంద్రబాబు నాయుడు సార్ గ్యారంటీ. వీళ్ళని తీసేసి మళ్ళీ కొత్తగా దానికి చాలా వాలంటరీ వ్యవస్థను ప్రతిష్ఠించినట్టు నేను ఈసారి ఎలక్షన్ డ్యూటీకి పక్క రాష్ట్రం నేను తీసుకొస్తాను. రేటు కష్టం
పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చావు. అప్పుడు చాలా రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి, ప్రతి రాష్ట్రానికి shift అది అది జరిగినప్పుడు చూద్దాంలేండి సార్. ముందైతే ఎన్డీఏ కూటమి కదా డెసిషన్ ఇచ్చారనుకోండి, విప్లవాత్మకమైన వీళ్ళు కొంప ముస్తున్నారు మాకు, వీళ్ళు మాకు వద్దాలు తెలంగాణ నుంచి మా ఒరిస్తా నేను తిని డ్యూటీ అంటే ఆ ఒరిస్తా వాడు వచ్చాడు అనుకోండి, ఇంకెవరికి వాడి భాష కూడా ఎవరికి అర్థం అవ్వదు. ఎవరికి అర్థం కాదు, వాడు ఏం చెప్పేది కూడా ఎవరికి తెలియదు అంటారా. ఆడు వెళ్ళి ఇది నొక్కు అది నొక్కు అందరూ పడి సావు అంటాడు అంతే. అదే ఎలక్షన్ అయిపోయింది. వెళ్తే ఎందుకు నువ్వు రాత్రి వెళ్ళి సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ బూత్లో వాళ్ళు లేనప్పుడు 3 నొక్కొచ్చు 4 నొక్కొచ్చు, మేము మారిస్తాం, భవిష్యత్తులో మార్చేస్తాం, మా చేతిలో ప్రభుత్వాలు ఉంటాయి, మా కుటుంబాలు మేము తలుచుకుంటే తలుచుకున్నారు లేరా బాబు. 2 సార్లు చూసిన 2 ప్రభుత్వాలు దడేలు అనిపించారు. మీకు ఇంకో గతి లేనప్పుడు మీకు మాకు గతి అనుకునే పాదలో నేనైతే లేదు. నేను ఐ వోంట్ బిలీవ్ దెమ్. ఎంప్లాయీస్ని మీరు బిలీవ్ చేయట్లేదు. ఎందుకు చేయాలి సార్? వాళ్ళ వల్ల ఉద్యోగాలు చేస్తారు, లంచాలు తీసుకోకుండా చేయరు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే మోమాటం లేదు, వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు అయితే ఇంకెవరు? ఇంకంతే. ఇంకా ఈ మెటల్ అయినాడు సత్యశీలతను చాటుకుంటూ నేను గొప్ప ఎంప్లాయీ అంటే అడిగి పెన్షన్ ఇవ్వట్లే. ఏం చేయాలి? పాప రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అన్నిటి ఇప్పుడు నీ పక్కన అలా జనతా గారి సినిమా అటు ఉంటుంది చూడు, ఓడే ఉంటాడు టెండూల్కర్ అటు, ఆయన కాపాడుకోవాలరా మీరని చెప్పినట్టు ఆడొక్కడో మిఠాయిలు ఎత్తుకెళ్ళిపోతారు, మిగిలిన అందరూ మాకేడి తెలియదు అంటే ఇలాగ ఉంటుంది. వాళ్ళకి సామూహిక దానమే జరగాలి సార్, ఒకటితో కాదు ఇది. ఒక్కసారి మొత్తం అందరికీ ఒకటే రకంగా గుండెకి ఇస్తే, గుండెకి ఒక యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తే వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయితే రాదు వాళ్ళకి, ఈ జన్మకు కాదు వచ్చి జన్మకు కూడా రాదు. అలా 5 ఏళ్ళు వేసాక మళ్ళీ రెడీగా ఉంటారు ఎలక్షన్లో. ఈయన మార్చేద్దామా అని చేద్దామా లోపు బయటే మళ్ళీ సీల్ కవర్లు ఇటు బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ల నిర్ణయంతో వీళ్ళు బతుకులు మారిపోతాయని చెప్పి పోస్టల్ బ్యాలెట్కి మళ్ళీ పెట్టాయి. డబ్బులు తీసుకోకుండా ఓటేసడం అనుకుంటా నేను. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ డబ్బులే. ఎన్నికల్లో డబ్బులు లేకుండా నడిచే పరిస్థితులు లేవు. పోస్టల్ బ్యాలెట్లు చెప్తున్నాను. ఎన్నికల్లో డబ్బులు అంటే మా ప్రజల బతుకులు ముష్టి బతుకులే కాబట్టి ఈ రోజైనా తర్వాత 5 ఏళ్ళు ఎలాగో కనబడ్డు కాబట్టి ముందే అక్కడ గుంజుకుందాం అని ఎత్తుకుంటారు. వీళ్ళేమి జీతాలు పెన్షన్లు ఇన్ని చెప్తారు కదా పెట్టకథలన్నీ, మరి వీళ్ళకెందుకు? సరే ఆ లోటేయడానికి కూడా సీల్ కవర్లో ముందే మెట ఎత్తేస్తారు. ఇంట్లో వెళ్ళే బాబు నేను ఇవాళ రేపు ఉండట్లేదు, మీరు అందరూ సినిమాకి వెళ్ళండి, పప్పు అన్నాలు తినండి, ఎంతంత బిర్యానీలు తెచ్చుతానండి, నేను ఇవాళ ఎలక్షన్ డ్యూటీ ఎలగబెట్టి వస్తాను, సాయంత్రం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ 492 రూపాయలు 15 పైసలు లెక్క. వీళ్ళకన్నా తప్పేలా బ్యాచ్ అది. ఆడు గుడ్డే చీళ్ళ పడినట్టు అబ్బా దబ్బా జబ్బారు 3 ఫార్మాట్లు ఉంటాయి. ఆ 3 ఫార్మాట్లు ఎలక్షన్ కండక్ట్ చేసి శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ చాలా బాగా జరిగాయి, బోర్ల బావిలపై చచ్చే ఉంటారు. మీరు ఎలక్షన్ కమిషన్ మీద పగబట్టారు ప్రసాద్ గారు. చూస్తున్నాం ఈ దరిద్రాన్ని. ఆ మాన్బోర్డు శాసనంతో సరి అక్కడ తెలిసిపోయింది. మీకు ఎప్పుడైనా సరే ఎంప్లాయీస్ కట్ ఎలాగుంటుంది చూడండి. శాసన్ గారు ఇండిపెండెంట్గా బ్రహ్మాండంగా ఎలక్షన్ కంటిన్యూ చేస్తుంటే వీళ్ళకి పితృలు మళ్ళీ చూసారా అక్కడికి ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటే ఎలా పెట్టేస్తాడని 3 ఎక్కించారు. అక్కడ 2 ఒక్కోటి మాట, ఓడి పనికి వచ్చిన మాట. ఆ పనికి వచ్చిన మాట ఎలాగో చెల్లదు కాబట్టి అదే దిక్కుమాల తరహాలో దైద్రకోట ఎలక్షన్లు. సరే, టీడీపీ మహానాడుకు సంబంధించి నిన్నటితో ముగిసింది. నిన్న ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు చూస్తూ వచ్చారు. టీడీపీ పార్టీకి సంబంధించి చిన్న కూటమిగా ఉన్నాం మనం, చిన్న ఇబ్బందులు ఉంటాయి, చిన్న ఉంటాయి కాబట్టి మీరు ఎవరు కూడా బయటపడద్దు, వాటన్నిటిని కూడా మనం సంస్కరించుకుంటూ ముందుకెళ్ళాలి. 2029 టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి పనిచేయండి అంటూ కూడా ఇద్దరు మాట్లాడుతూ వచ్చారు, ఇద్దరు అధినాయకులు. సో ఏం చెప్తారు? క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసే సామర్థ్యం ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు గారు తప్ప ఇంకెవరికి లేదండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ప్రూవన్ ఇన్ మహానాడు. ఓకే. ఎందుకంటే సీనియర్స్ అందరూ మినీ మహానాడులో ఎక్కడెక్కడ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్తో నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత చాలామంది లోకేష్ గారి ప్రసన్నం కుదరక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎవరో ఈ పల్లా శ్రీనివాసరావు గారు, అచ్చెన్నాయుడు గారు లేటల్లో ఒక 5-6 ఓహో ఇంకా మరి లోకేష్ గారు లేకపోతే ప్రపంచం తెరబడిపోద్ది అని మాట్లాడే బ్యాచ్కి ఇలా చెక్ పెట్టాడు. ఆయన 43 సంవత్సరాల పార్టీని పరిరక్షించుకున్న ఆయన, ఓవరాల్గా 40 సంవత్సరాల పైచీలక రాజకీయ అనుభవం ఉన్న ఆయన, 15 సంవత్సరాలు దీనితో అంటే ఆల్మోస్ట్ రేపు దీంతో 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ఒక ముఖ్యమంత్రి హోదా, హైయెస్ట్ అపోజిషన్లో లీడ్ చేసిన రాజకీయ అనుభవం అంతటిని రంగరించి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ లోకేష్ అన్నట్టుగా, మళ్ళీ నేనే పార్టీకి సర్వం అన్నట్టుగా విత్ రిజోమ్లింగ్ వాయిస్తో ఆయన మాట్లాడిన మాటలు కనుక గమనించగలిగితే ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు చూస్తే తెలంగాణలో ఈ కవిత కేటీఆర్ కోటూస్ వస్తుంది, తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ముఖ్యంగా రాజకీయ నేపథ్యంలో అనుభవ రాహిత్యానికి అనుభవాన్ని రంగరించకూడదాం అన్న నేపథ్యం క్రియేట్ చేస్తూ వచ్చే డిజాస్టర్ సిచ్యువేషన్స్ని బ్రహ్మాండంగా ఫోర్కాస్ట్ చేశాడు. సాధారణంగా చంద్రబాబు గారు ఇప్పుడు ఫీలర్స్తోనే ఆయన గేమ్ ఆడతాడు. సో ఆ గేమ్కి వచ్చిన నెగిటివ్ ఫీలర్స్ని మాత్రం క్రైసిస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రెండింటిని
సమన్వయ సంధానపరుచుకొని పర్ఫెక్ట్ ఈక్వేషన్స్తో ఎక్కడ తొట్టుబాటు లేకుండా ఇలా నిలువరిస్తూ లోకేష్ని ఇలా అంటూ అలా పట్టుకొని వెనక్కి కూర్చోపెట్టి తను నడిపించిన విధానంకి నిన్న మహానాడుకి చెప్పొచ్చు. అంటే లేపుతున్నారు కూర్చోబెడుతున్నారు లేపుతున్నాను కాదు, అంటే ఈక్వాలిటీ ఇంకా ఇట్ టేక్స్ ఇస్ ఓన్ టైం. ఎందుకంటే ఒకసారి ప్రత్యక్ష ఎలక్షన్స్లో గెలిచి, రెండోది ఏంటంటే గతంలో తండ్రి చాటు బిడ్డగా రాజకీయ అరంగేట్రంతో ఎమ్మెల్సీ త్రూగా మినిస్టర్ హీ హాజ్ నాట్ కౌంటెడ్ ఇట్. ఎందుకంటే అక్కడొక్కరు తింటేనే కానీ రాజకీయాల్లో ఎదుగుదల చాలా కష్టం. పైపచ్చు ప్రజానాయకుడిగా ప్రూవ్ అవడానికి ఇట్ రియలీ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. అంతేకాని పాదయాత్ర తదనంతర పరిణామాలు, ఎందుకంటే నేను రాయలసీమలో కూర్చొని రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద అతిగతి లేకుండా ఇంకా రాయలసీమని ఏం చేస్తానన్న దానికి ఇంకా ప్రాస్పెక్టివ్ డ్రైవే లేదు. అసలు రాయలసీమ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు అక్కడ. రెండోది ఏంటంటే ఈ ఉత్తరాంధ్ర వెనకబడతాను, రాయలసీమ వెనకబడతానికి తదనంతరం ముఖ్యమంత్రులు ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ వాట్స్ యువర్ కంట్రిబ్యూషన్స్ అనేది చెప్పగలగాలి. ఆ రోజుకున్న పరిస్థితులకి ఈ రోజుకున్న పరిస్థితులకి ఏ విధంగా, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించిన అంశాలు వీటన్నిటిలో రాయలసీమ వాళ్ళు సత్యశ్యామలమైంది. అదంతా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆయనలో జరిగిన డిఫరెంట్ పేస్తో పనిచేసింది. అవి రిజల్ట్స్ ఇచ్చాయి. కర్నూలు దగ్గర నుంచి అటు అనంతపూర్ కానీ ఇటు పక్క చిత్తూరు దాకా ఉన్న హైవేలు, దాంతో వచ్చిన ట్రాన్స్పోర్టేషన్ రెవెన్యూ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగి కనబడుతున్నాయి. అంటే ఇంటర్ కనెక్టివిటీ విత్ రెస్పెక్ట్ టు చెన్నై అండ్ బెంగళూరుతో మనం హౌ వీఆర్ ఎన్హాన్సింగ్ అన్నది ఇవన్నీ కనబడుతున్నప్పుడు అవన్నీ రాయలసీమ ఇంకా రత్నాలసీమ కాలేదు, పాత వెనుకబడే ఉంది, దీన్ని నిర్మూలిస్తాం. ఇంకోటి చెప్తున్నాను, దిస్ సక్సెస్ స్టోరీ ఆఫ్ మహానాడు అనే దానికన్నా రాయలసీమ నడిబొడ్లో కడపలో జరిగిన ఒక మహానాడు సక్సెస్కి రాయలసీమలో కడపలో ముఖ్యంగా ఎంత శాంతి కామకలో చూసుకోండి. 17 గెలిచారు, 94 strike% చెప్తున్నారు. ఒక స్థిరంగా 40 సంవత్సరాలు 43 సంవత్సరాల పార్టీలో 30-35% నేను ఎప్పుడు చెప్తుంటాను స్థిరంగా ఉన్న ఓటు బ్యాంక్. మీరు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మీరు వేరీ చేసుకున్న 40% దగ్గర మీ ఓటు బ్యాంక్ అని మీ కళ్ళ ముందు ఆవిష్కరించబడిన వైఎస్ఆర్సీపీ కూడా ఈ రోజుకి కూడా మీకు సమూజ్జిగా 40% ఉంది. మీరు లేకపోతే దిక్కులేని పవన్ కళ్యాణ్ ఇంకా 2%, 6% దగ్గర, తర్వాత 6.7% ఈ ట్రాక్ రికార్డు చూసుకుంటే అతను మీకు సమూజ్జిగా 40తో సమంగా ఉన్నాడు. మీ అనుభవం కన్నా ఎప్పుడు ఉన్నాడు. అది 67 స్థానాల్లో లాస్ట్ 3 ఎలక్షన్స్ 67 స్థానాల్లో ఉండండి. నెక్స్ట్ 151 అప్పుడు 51 ఎదుగుదల చూడండి. ఇప్పుడు మీరు 11 స్థానాలకు పరిమితం చేసినా 40% తగ్గలేదు అతను. సో ఇలాంటి దాంట్లో మీరు పొలిటికల్ మాడ్యులేషన్స్లో 10కి 10 కొట్టాలి అన్న దగ్గర రాయలసీమలో గతంలో మీకు జరిగిన అవమానం పెనుభారం అంటే మీరు పయ్యావుల కేశవర్ బాలకృష్ణ గారు అంటే 49 ఓడిపోయి 3 గెలిచారు. అవును, ఆ టైంలో ఓకే. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అంతే తీవ్ర గండిపడింది, తీవ్ర ఇది జరిగింది. ఒక పొలిటికల్ ఏరాలో ఒక మనిషి కాలు చేయకూడదు తీసుకోవడానికి మీరు 35% ఓటు బ్యాంకుని 40 పైచీలకు గెలవడానికి ఎలాంటి బాటలు వేసుకున్నారు? 40% స్థిరంగా ఉన్న అతను బాటలు వేసుకోవడం కష్టం అవుతుందా, సులువు అవుతుందా? దాని కీడ్ని ప్రతిధ్వనించడానికి ఇవాళ మీరు కడపలో మాత్రమే ఎమ్మెల్యే గెలిచారు, ఆవిడ ఎంపీ అవినాష్ గారు గెలిచారు కదా. మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మొత్తం తోరణాలు కట్టినంత మాత్రాన ఆ పార్టీ మొత్తం 10కి 10 ఇంక్లూడింగ్ ఎంపీ గెలిస్తే చేసే పనులు ఎంపీ గెలవకుండా చేద్దామంటే ఎవరికైనా వాళ్ళ నాయకుడు, వాళ్ళ అధినాయకుడు, వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ ప్రైడే కదా. అంచేత మీరు కట్టిన తోరణాలు తీసి పాలాభిషేకం చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు అవమానాలు జరిగితే ఊరుకోమని చెప్పిన తర్వాత అది ఫ్రిక్షన్కి యాడ్ అవ్వలేదు, గుర్తుంచుకోండి. సో అంచేత సంయమనం పాటించి మీరు అనుకుంటున్నట్టు రాయలసీమలో జరుగుతున్నంత ఫ్రాక్షన్ సిచ్యువేషన్స్ మా అయితే వీచెవరు అని కొట్టుకు చేస్తారు తప్పాలు. అదంతా ప్రాంతాల మీద పట్టులతోనూ ప్రాంతాల కోసం పోరాడుకున్నంత రాయలసీమ ఫ్రాక్షన్ లేదన్న విషయం ఇంకోసారి పునరుద్ధరించుతో అది గ్రహించవలసిందిగా నేను కూడా వినిస్తున్నా. సో అది ఫ్యాక్షన్ అన్నది మాత్రం వీధికి పరిమితమయ్యే పనికి మన చేత తప్ప ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు చూస్తే ఎప్పుడూ లేదు. ఏమంటే వీధి చివరిలో ఉన్నాడు నాకు వాడికి ఏదో తగ్గు వస్తుంది, రోజు కొట్టుకు తెచ్చిన ఉదంతాలు మా ఊర్లో కూడా చాలా ఉంటాయి, ప్రతి గ్రామాల్లో కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. సో దాన్ని పట్టుకుని రాయలసీమ అంటే ఫ్యాక్షను ఈ పడడానికి మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అదేం పెద్ద అతీతమైన ఇది కాదు. ఓవరాల్గా మహానాడులో మీరు చేసుకున్న తీర్మానాలు అదేదో అతిశక్తి, గతిశక్తి, స్త్రీశక్తి, యోగాలం, గంగాలం ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. దాంట్లోంచి మీకు అవుట్కమ్ చెప్పాలంటే మహిళా శక్తిని, బీసీ సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా తెలుగు జాతి ప్రయాణి మానవుడు రామారావు గారు ఆ రోజే నీళ్లు పోసేది దానికి అవి మహావృక్షాలై ఉన్నాయి. ఈ రోజు నాకు రామారావు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సాకారంగా నేను చెన్నైలో సీఏ చదువుతున్నప్పుడు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు మద్రాసి అని పిలిచిన దగ్గర నుంచి నన్ను ఇవాళ తెలుగుడు ఆంధ్రుడి కింద గుర్తిస్తున్న నేపథ్యం మా అద్భుతాన్ని ఇచ్చిన మానేడైనా. ఇవన్నీ తెలుసుకోవడం ఇవాళ తెలుగు జాతికి వీళ్ళు చేసేస్తారు, రాళ్ళు చేసేస్తారంటే ఎండానికి కూడా సిద్ధంగా లేరు. తెలుగు జాతి పరంగా తెలుగు ప్రైడ్ని తెలుగుడు ప్రతి ఒక్కడు గుండెల్లో పెట్టుకుని ఆనాడు మానవుడు రామారావు గారు ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేస్తారు. మళ్ళీ తెలుగు జాతిని మీరు ఎక్కడ నుంచి పరిరక్షిస్తారు? యోగలం రాయలసీమ డిక్లరేషన్కే దిక్కులేదు, ఇంకే యోగాలంతో మీరు ఏడు సాధిస్తారు? మీతో నమ్ముకుని మీతో ఉన్న వాళ్ళందరూ ఈరోజు మంత్రి పదవుల్లో ఉండి రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా కనబడుతుందో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో యోగాలం సారాంశం అక్కడితోనే మీరు తేల్చేశారు. ఇంకా మిగిలిన ఏమున్నాయి? స్త్రీశక్తి విషయంలో ఏముంది?
ఏం చేస్తున్నారు చెప్పండి? 3 గ్యాస్ సిలిండర్లు అవన్నీ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఏడిచ్చినారు? ఈ ఏడాదికి ఇవ్వలేదు. మరి ఈ ఏడాదికి ఇవ్వలేదు, వచ్చే ఏడాదికి ముందే ఇస్తాం, తర్వాత ఇస్తాం. ఈ పెట్టకథలు మాకెందుకు? ఆగస్టు సంక్షోభం ఉంటుంది మీకు, ఆగస్టు నుంచి బస్సులు ఇస్తామంటే సంక్షోభం నిర్వహించడానికి ఉచిత బస్సులే. ఏం చెప్తున్నారు? ఎన్నాళ్ళు ఈ కాలక్షేపం కబుర్లు? దానికి తోడు తపేలా పేపర్ ఒకటి రాస్తాడు, ఇంకో తపేలా పేపర్ కూడా ఇంకోటి రాస్తాడు. ఏంటి ఉద్యోగ కల్పన, దాని ఆవశ్యకత. ఈ మధ్యలో అడవుల్లో మీ పాత పద్యాలు 2 ఎక్క మర్చిపోకుండా 10 లక్షలు 14 లక్షలు అప్పులు బాధ ఒకటి ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు? ఏది చేస్తున్నారు మీరు? పోనీ మీ విలాసవంతమైన జీవితాలు ఎక్కడ నాగాయా? హెలికాప్టర్లు కొంటున్నారు, క్యాబినెట్ మంత్రులకు కూడా హెలికాప్టర్ తిప్పుతుండ్రు. సరే, అది మీకు రామారావు గారికి సంబంధించిన బర్త్డేని ఒక మహానాడుగా 34 పబ్లిక్ డొమైన్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ టెక్నాలజీ అని చెప్పి రామారావు గారు బొమ్మ పుతిలి పెట్టి ఆ బొమ్మతో మాట్లాడించారు. మీకు చేతనైతే రామారావు గారి మహానాడు ఒకటో సభ 2వ సభ డైరెక్ట్ లైవ్లు ఇవ్వండి. ఏం మాట్లాడాడో ఈరోజు మీరు చెప్తున్న తెలుగు జాతి ఇవేం కాదు, ఇలాగ ప్రపంచం క్రియేట్ చేసి చూపించాడు ఆయన. ఎందుకంటే మీకు ధైర్యం చాలదు. ఇప్పుడు ఇది నారావారి తెలుగుదేశం కాబట్టి. సరే కదా, అది వేరే టాపిక్. బాలకృష్ణ గారు అదే బాలకృష్ణ గారు రాలేదు, ఆయన ఏదో వేరే పనిలో బిజీగా ఉన్నారని చెప్పి. నాన్నగారు బర్త్డే తెలుగుదేశం సెంటినరీ సెలబ్రేషన్స్ తర్వాత ప్రత్యక్ష ఎలక్షన్స్లో 94% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత మొదటి మానాళ్ళు ఎంతకన్నా ప్రజలకన్నా ఎక్కువైపోయిందా? సరే, ఒక వారసుడే ఉన్నాడా రామారావు గారి కుటుంబం నుంచి? లేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వేరే ఇంటికి పిల్లలు ఇచ్చిన వచ్చింది అంతే కదా. నందమూరి ఆడపడుచు కింద వచ్చిందా? నందమూరి ఇంటి పేరుతో వచ్చిందా? నందమూరి పేరేది అక్కడ లేదు కదా, ఆవిడ వేరే. నందమూరి పేరేది లేదండి, నేను అదే చెప్తున్నా, లేదనే కదా ఏం చెప్తున్నారు. ఆ మానేడికి ఏమన్నా వాళ్ళు ఇస్తున్నారు? ఆయన అడుగుజాలను నడుస్తున్న దానికి కనీసం కుటుంబం నుంచి ఒక రిప్రజెంటేషన్ లేదు. ఎవరన్నా ఉంటే బాగుండేదని ఒకటి ఉండేది. సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ప్రసాద్ గారు ఆయన చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం జేబులో డబ్బులు ఉండేవి జనాలకి, ఆ డబ్బులు పెట్టి మళ్ళీ జనాల్లో మార్కెట్లోకి వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఒకటి కొనేవాళ్ళు, మళ్ళీ ఆ ఇన్కమ్ ప్రభుత్వానికి వచ్చేది. ఇలా జరుగుతూ ఉంటే మనీ రొటేషన్ జరుగుతూ ఉండేది, కనీసం ప్రజలకి ప్రభుత్వం ఏదో ఒకటి ఇస్తుంది అన్నటువంటి ఒక అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు, నాకెందుకో నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నమ్మకం లేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఆయనే అలాంటి ఒక పెద్ద వ్యక్తి, అంత రాజకీయంగా నేపథ్యం కలిగినటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్య అబ్రివేషన్ ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు, అందులో అన్నిటిలోనూ ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలతో నిరంతరం జేసీ కుటుంబం ఉంటుంది. ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారు 24/7 ప్రజలతోనే తిరుగుతూ ఉంటాడు. ప్రజలు ఏమనుకుంటారో తెలియకుండా ఉంటాడా? మీకు ఒక విషయం చెప్తాను. ఒక ఆడ్ సర్కమ్స్టెన్స్, ఏటికి ఎదురీది గెలిచినాడు అతను. ఎలా సంక్షేమ పథకాలు సుభిక్షంగా ప్రజలకు ఇస్తున్న దగ్గర కూడా అతను ఎలక్షన్లో తెలుగుదేశం పరంగా ఆయనకున్న ఇండివిజువల్ లెగసీతో గెలిచిన స్థానం. అంటే ప్రజలు అక్కడ వైఎస్ఆర్సీపీని కానీ లేకపోతే తెలుగుదేశం పరంగా కానీ నమ్మలేదు. ఎందుకంటే తెలుగుదేశం అధికారం లేదు, ఏమీ చేయలేదు. కానీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్ని చేసిన స్థానిక ఎమ్మెల్యే ఆయన కాకపోయినా, ఆయన కుటుంబం కాకపోయినా, జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి గెలిచిన నియోజకవర్గం అది. మున్సిపల్ దానికి తగ్గట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ ఆయన గెలిచిన మున్సిపల్ కార్పొరేషన్ లాక్కోవడానికి ఏం ప్రయత్నాలు చేయలేదు, ఆయనకే ఇచ్చాడు సముచిస్తాను. ఇప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్లో అంత ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో నేను గెలిచిన వాడిని ఇవాళ నా ప్రభుత్వం వచ్చి నా ప్రజలకు నేనేం చేసిన దగ్గర సమాధానం లేని నిస్సాయ స్థితిలో ఏ ప్రాతిపదిక మీద ప్రజానాయకుడైనా, ప్రజల నుంచి వచ్చిన ఆవిష్కరించబడిన నాయకుడు ఖచ్చితంగా చెప్తాడు ఇది జరగని పని అని. ఎందుకు? ప్రజల నాడి తెలుసు, ప్రజలు ఏమనుకుంటారో తెలిసిన ప్రతి నిమిషంలో. ఇప్పుడు ధర్మవరంలో ఓడిపోయాడు కదా కేతిరెడ్డి, ఇప్పుడు గెలిచింది కదా మా చెడ్డ బ్రహ్మాండమైన ఆరోగ్య మంత్రి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుని ఎలక్షన్కి వెళ్ళమనండి. ఇప్పుడు ఇదే ప్రజలు ఏమనుకున్నారన్న దాని మీద పూర్తి అవగాహన కేతిరెడ్డితో ఈసారి యుద్ధం చేయమని చూద్దాం. ఆయనకు క్లారిటీ వస్తుంది కదా. ఆ క్లారిటీ ఏంటంటే ప్రజల్లో మమేకమై ప్రతి నిరంతరం ఉన్నవాడికి గెలిపోవటములు కాదు, ప్రజల యొక్క నాడి, ప్రజలు ఏమనుకుంటారో తెలిసినోడు అతను ప్రవర్తించే తీరుతెన్నులు వేరేగా ఉంటాయి. అవి పార్టీలకు అతీతంగా అయ్యి బాబోయ్ నా అధిష్టానం ఏమి నాగిని డాన్స్ ఏమంటుందో అన్న కాన్సెప్ట్ ఉండదు. అధిష్టానం కన్నా నా ప్రజలే నా అధిష్టానం. వీళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణ ముందు నేనే అంత, నేను గెలిస్తే అంత, ఓడిపోతే అంత. గెలిచి నేను ఏం ఉద్ధరించలేనప్పుడు ఓడిపోయేది. సంవత్సరం టైంలో ఉంది స్థానిక సంవత్సరాల ఎలక్షన్లు. ఇలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే సార్ చిన్న బెటర్ అయిన ఎలక్షన్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్ చూసుకోండి. ఆయన సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతారా లేదనేది పక్కన పెడేస్తే, సీనియర్లు అందరూ ఎలా మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి ఇంకా మనం అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, సో ఈ 5 ఏళ్ల పాటు ఉన్నదే ఉన్నట్టుగా మనం చేసుకుంటూ పోవాలన్న పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంటే, నేతల నుంచి ఆ మాటలు వస్తున్నప్పుడు లోకల్ క్యాడర్ కావచ్చు, కింద జనాలు ఒక వేరే నెగిటివ్ ఇంపాక్ట్కి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు. ఇక్కడ వీళ్ళే రేపు ఆర్డర్ ఏ కృష్ణలు పెట్రోల్ బంకు ముగ్గురు నిద్రలేస్తే అలా చెప్పింది భార్యని జరుగుతుందో జరగదంటే అలా మావాడు డైపర్ బాబు అయితే బ్రహ్మాండంగా మార్చేస్తాడు. స్థానిక పరిస్థితులు బట్టి ఇక్కడ ఏదో తేడాగా ఉంది, కానీ జరిగిలేదు జరుగుతుంది వేరే అన్న కాన్సెప్ట్ని కూడా డ్రైవ్ చేయగలడు. అలాంటి నేపథ్యాలు ఉన్నాయి. అయితే చూసారు నిన్న ఇంత జరిగింది, మానాడు జరిగితే తెలంగాణ డిబేట్ ఒకడు,
ఇంకోటి ప్రవచనాలు. సరే అది వాళ్ళు తెలంగాణ కూడా పాలిటిక్సే కదండి. అదే మరి మీరు పాలిటిక్స్ అంటే అన్ని విషయాలు చర్చించాలి. ఈ రోజు మానాడు కంక్లూజన్లో అవుట్కమ్ ఏంటర్ బాబు అంటే మనం దొరికిపోతాం. ఆల్రెడీ 2 కోడిపెట్టలు ఉన్నాయి. ఆడోటి రాశాను, నేనోటి రాశాను. ఈ కాంట్రడిక్షన్ అడ్రస్ చేయలేక వస్తున్నాం. ఇప్పుడు మధ్యలో మళ్ళీ డిబేట్ పెడితే నీ దగ్గర నువ్వుకా నోరాగదు, నువ్వేవో వేరే ప్రవచనాలు చెప్తావు. ఈ బాధలన్నీ మనకు అవసరమా అని జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నారు. సరే అది వాళ్ళు వ్యక్తిగత అంశం కాబట్టి మనం దాని గురించి మాట్లాడదు. సో అయితే జేసీ గారు చేసినటువంటి కామెంట్స్ని సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే టీడీపీకి ఉంది. ఖచ్చితంగా నిజం నెక్కచ్చిగా మాట్లాడే యోధుడైనా. అవును, ఏదన్నా మొహమాటం లేకుండా అప్లికేషన్ ఉన్నోడుకుంటాయి అడిగే అప్లికేషన్. సో ఆయన చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కొంచెం ఈ 4 ఏళ్ళు జాగ్రత్తగా లేకపోతే ఇలాగే కంటిన్యూస్ సభకు నమస్కారం బండి తేడా పడ్డది అని చెప్పి చెప్తున్నారు ఆయన. తేడాగానే ఉంది. ఓవర్ ఆయిలింగ్ సర్వీసింగ్ చేయించకపోతే కనీసం నడిచే పరిస్థితి కూడా ఉండదు. రైట్, చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు.